హాయ్ ఎవ్రీవన్. మీరు చూస్తున్నారు యూత్ ఎంపవర్‌మెంట్ ఛానల్. ఎవ్రీడే వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం, అదేవిధంగా ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు రిలీజ్ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇక్కడ టోటల్‌గా టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండ్ చార్టర్డ్ అకౌంట్స్. సో, ఆ రెండిటికైతే వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చిన లింక్‌ని డైరెక్ట్‌గా అయితే ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. సో, ఇక్కడ మీరు చూడవచ్చు నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైస్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండ్ చార్టర్డ్ అకౌంట్స్. సో, జాబ్ నోటిఫికేషన్ జస్ట్ క్లిక్ హియర్. సో, మీరిలా క్లిక్ చేయగానే డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూస్తే డిస్ట్రిక్ట్ వైస్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. 1 ఇయర్‌కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చాలా ఈజీ. ఇక్కడ మీరు ఒక్కొక్క జిల్లాల వైస్ యొక్క నోటిఫికేషన్ చూడవచ్చు. ఎక్సెప్ట్ కర్నూలు జిల్లా తప్ప ప్రతి జిల్లా వాళ్ళ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైస్ మీద నేను కొన్ని జిల్లాలైతే మీకు చూపిస్తానిప్పుడు. సో, ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా వచ్చేసరికి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ టు ద ఇంట్రెస్టింగ్ ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్. సో, ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఆ జిల్లాల వాళ్ళు ఆ జిల్లాలో నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్‌గా 9 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు అండ్ 1 చార్టర్డ్ అకౌంట్స్. సో, ఫర్ 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే వాటి యొక్క సాలరీ వచ్చేసరికి అండ్ వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టన్ అండ్ బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. సాలరీ చూసేసరికి 22,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఇన్ బయోటెక్నాలజీ, సైన్స్, గ్రాడ్యుయేట్ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ బోటనీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ల్యాండ్ ప్రొటెక్షన్. సో, వీటిలో ఏదున్నా కూడా మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చార్టర్డ్ అకౌంట్ సీఏ అయితే కంప్లీట్ అయిన వాళ్ళకైతే 45,000 అయితే సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా 35 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీరు లాస్ట్ డేట్ అంటే బిఫోర్ 23/09/2020 బిఫోర్ 5 పీఎం లోపైతే మీరైతే మెయిల్ చేయాల్సుంటుంది. ఇక్కడ బయోడేటా ఫార్మ్ ఇచ్చారు. ఆ బయోడేటానైతే మీరు సెండ్ చేయాల్సుంటుంది. అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి ఆన్ 25th అండ్ 26th ఆఫ్ సెప్టెంబర్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ బి రిపోర్ట్ ఆన్ డ్యూటీ. సో, 30/09/2020. సో, మొత్తం అంతా కూడా 1 వీక్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. మీకు 30/09/2020 లోపైతే జాబ్ సెలెక్ట్ అయినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు చూడవచ్చు. ఫస్ట్ అయితే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఇవ్వడం బెటర్. ఇక్కడ మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్‌నైతే మీరు జస్ట్ టిక్ చేయాల్సుంటుంది. అదేవిధంగా మీ యొక్క పూర్తి పేరు, మీ యొక్క తండ్రి గారి యొక్క పూర్తి పేరు అండ్ పుట్టిన తేదీ అండ్ వయస్సు, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అండ్ జెండర్ అదేవిధంగా అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అండ్ మీ యొక్క అడ్రెస్ అయితే ఎంటర్ చేయాల్సుంటుంది. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ అవ్వడం కోసం ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మీ యొక్క గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సుంటుంది. అండ్ మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా ఇక్కడైతే ఎంటర్ చేస్తే చాలా ఉత్తమమైన మంచిది. అదేవిధంగా జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసి ఇక్కడైతే సైన్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మీరు చూడవచ్చు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయనేది. సో, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 9, అకౌంట్స్ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకింత మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడైతే మీరు చూడవచ్చు. ఇదే 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే చూడవచ్చు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క విద్యార్హత మార్కులు బట్టి, ప్రతిభ బట్టి 75% వెయిటేజ్ ఉంటుంది. అండ్ పని యొక్క అనుభవం బట్టి 5 పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అదనపు అర్హతలైతే ఇచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, డిప్లొమా అభ్యర్థులు, ప్రొక్యూర్‌మెంట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ సంబంధించిన డిగ్రీలు కలిగి ఉన్న వాళ్ళకి 20 పాయింట్లయితే ఇవ్వడం ఉంటుంది. సో, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్‌లో మరి ఏ డిప్లొమా సర్టిఫికేషన్ ఉంటే కూడా అదనపు అర్హతలుగా గుర్తించబడతాయి. ఇక్కడ ఏజ్ కూడా మీరు చూడవచ్చు 35 ఇయర్స్ లోబడి ఉండాలి. అదేవిధంగా 40 ఇయర్స్ లోబడి ఉండాలి. సో, మీ యొక్క రెజ్యూమ్‌ని అదేవిధంగా మీ యొక్క బయోడేటాని మీ యొక్క ఏదైతే బయోడేటా ఉందో ఆ బయోడేటానైతే ఈ రెస్పెక్టివ్ మెయిల్ ఐడీకి అయితే మీరు సెండ్ చేయాల్సయితే ఉంటుంది. ఓకే. సో, మీరు సెలెక్ట్ అయిన వాళ్ళైతే 30 తారీఖు లోపైతే రిపోర్ట్ చేయాల్సుంటుంది. అదేవిధంగా మీ యొక్క ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్‌నైతే మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇది మనం చూసినట్టయితే ఇది యొక్క శ్రీకాకుళం యొక్క డిస్ట్రిక్ట్ యొక్క నోటిఫికేషన్. అదేవిధంగా నేను అదేవిధంగా విజయనగరం జిల్లా నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో, విజయనగరం జిల్లా వచ్చేసరికి ఇక్కడ టెక్నికల్ గ్రేడ్ 3 అయితే 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. చార్టర్డ్ అకౌంట్ అయితే 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ క్వాలిఫికేషన్ అయితే సేమ్ ఎవరికైనా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకైనా బీఎస్సీ అండ్ బీఎస్సీ. సో, గ్రాడ్యుయేషన్ ఇన్ బయోటెక్నాలజీ, సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ బోటనీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ల్యాండ్ ప్రొటెక్షన్. అదేవిధంగా
చార్టెడ్ అకౌంట్ వచ్చేసరికి సీఏ ఫైనల్ ఇయర్ అయి ఉండాలి. సో నెలకి 22,000 ఫర్ టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా వీళ్ళకైతే 45,000. సో మీ యొక్క బయోడేటాని అయితే ఈ మెయిల్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీకు కూడా ఏ జిల్లా వాళ్ళకైనా కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 23/09/2020 అంటే సెప్టెంబర్ 23 సాయంత్రం 5 లోపు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. 25, 26 వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, 30 తారీఖు కల్లా మీ యొక్క రెస్పెక్టివ్ లొకేషన్స్లో అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా కొన్ని బేసిక్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క ఇచ్చిన మెయిల్ ఐడికి సెండ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా రిమైనింగ్ నెక్స్ట్ జిల్లా వచ్చేసరికి అదే కూడా విశాఖపట్నం. మీరు విశాఖపట్నం కూడా చూడవచ్చు. సో ఇక్కడైతే ఓన్లీ గ్రేడ్ 3కి అయితే ఒక్క వేకెన్సీకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే యాడ్ ఆన్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఈస్ట్ గోదావరి నోటిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడైతే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ 24 వేకెన్సీస్ అండ్ చార్టెడ్ అకౌంట్కి అయితే ఒక వేకెన్సీ ఉంది. సో ఇక్కడ కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. జస్ట్ దానికి మెయిల్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఏమైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉందో బీఎస్సీ వాళ్ళు కానీ, బయోటెక్నాలజీ ఉన్న వాళ్ళు కానీ, అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు అయితే మీరు అప్లై చేయవచ్చు. సో ఇప్పుడే అయితే ఇది ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ టైం అయితే ఉంది. సో ఇమీడియట్గా ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసి మీరు రెస్పెక్టివ్ మీకు జిల్లాకి ఇచ్చిన మెయిల్కి అయితే ఇమీడియట్గా అయితే సెండ్ చేయండి. సో అదేవిధంగా మీరు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా మీ జిల్లా వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా చెక్ చేసుకోవచ్చు. ఇంకా అనంతపూర్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. సో మేబీ ఇన్ ఫ్యూ మినిట్స్లో అది కూడా యాక్టివేట్ అవుతుంది. సో టోటల్లీ అయితే ఇది మంచి కాంట్రాక్ట్ బేస్లో ఎవరైనా ప్రైవేట్ కానీ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.